నమస్తే సార్. నమస్తే మా. సార్ మీరైతే కనుక జాతకపరంగా అవనియండి ఎన్నో విషయాలైతే జనాలకి క్లారిటీ ఇస్తూ వస్తున్నారు. అవును. సార్ జనరల్గా ఏంటంటే మనం ఇప్పుడు బిజినెస్ చేస్తున్నాం, కొంతమందితో చేస్తే ఎందుకో అచ్చిరాదు, అలానే ఏంటంటే కొన్నాళ్ళకి అది డెమాలిష్ అయిపోతుంది, తీసేస్తూ ఉంటాం. ఎంతో ఖర్చు పెట్టిన బిజినెస్లు కూడా మధ్యలో ఆపేసుకుంటూ ఉంటారు. అది ఏమన్నా అంటే వాళ్ళతో మాకు సెట్ కాలేదు, లేకపోతే విడిగా బాగానే ఉంటారు, బిజినెస్ పరంగా వచ్చేపాటికి ఎందుకో ఎప్పటి నుండో ఉన్న ఫ్రెండ్షిప్లు పోతూ ఉంటాయి, బిజినెస్లో కలిసి రాదు. అసలు ఈ పార్ట్నర్షిప్ అంటే మనం పెళ్ళికి మరి చూడొచ్చో లేదో నాకు తెలియదు, కానీ బిజినెస్ పరంగా ఆలోచిస్తే అసలు పార్ట్నర్షిప్లో చేసే వాళ్ళకి ఏ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి ఏ నక్షత్రాలు వాళ్ళు కలిసి వస్తారు, అలాగే కొన్ని నక్షత్రాలు మనం తీసుకుంటే అసలు పుట్టంగానే చాలా మంచి గోల్డెన్ స్పూన్తో పుడతారు. కొంతమంది అలా కాకుండా కొన్నాళ్ళకే మా పిల్లలు పుట్టంగానే మాకు కలిసి వచ్చింది, లేకపోతే పెళ్ళవంగానే కలిసి వచ్చింది అని ఇలా వింటూ ఉంటాం. అసలు ఏ నక్షత్రాల్లో వాళ్ళని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, అసలు ముఖ్యంగా ఇలా శుభంగా చెప్పే నక్షత్రాలు ఏవి, అదృష్ట నక్షత్రాలు అనొచ్చు కదా. సో వాళ్ళతో బిజినెస్ చేసినా ఏది చేసినా కూడా వాళ్ళతో అంతా కలిసి వస్తుంది అని అనిపించుకునే నక్షత్రాలు ఏవి, వాటి గురించి కొంచెం క్లారిటీ ఇస్తారా? తప్పకుండా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పార్ట్నర్షిప్ అనేది ఫస్ట్ జాతకంలో చూసుకున్న తర్వాత 7th లార్డ్ ఎక్సలెంట్ ఉండాలి, ఫస్ట్ 4th లార్డ్ ఎక్సలెంట్ ఉండాలి. ఎవరికి? అవతల వ్యక్తికి. నీకు కూడా ఉండాలి. నీకేంటిది, పార్ట్నర్షిప్ చేస్తున్నావు అంటే ఎంతసేపు ఉన్నా ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఏంటంటే సప్తమ స్థానం. అరే పైసలు పెడుతున్నా, మరి రేపటి నాడు నాకు అవి రిటర్న్ ఇస్తాడా లేదా వీడు? అవును. ప్రాఫిట్ తోటి ఇస్తాడా, లేదా నేను 10 లక్షలు పెట్టినా 10 లక్షలు ఇస్తాడా, లేదా 10కి ఇంకేమైనా 5 జోడించి ఇస్తాడా? మరి ఇది ఎక్కడి నుంచి చూడాలా? ఏ రాశికి ఏ నక్షత్రం అని చెప్తాం. అందుకనే మీ జాతకం చూసినప్పుడు అష్టమ స్థానం ఇలా ఉంది, 8th హౌస్ ఇలా ఉంది, 8th హౌస్లో ఎవరున్నారు, 8th లార్డ్ ఎక్కడున్నాడు. ఆ 8th లార్డ్ కానీ 12thలోకి వెళ్ళి కూర్చుంటే నువ్వు 10 లక్షలు ఇస్తే నీకు 9 లక్షలు ఇస్తాడు, 1 లక్ష లాస్ చేసి ఇస్తాడు. అదే 8th లార్డ్ 10thలోకి వెళ్ళాడు, ఓకే నాట్ బ్యాడ్, ఆ 10 లక్షలకి 1 లక్ష యాడ్ చేసి ఇస్తాడు. అట్లా నీ పొజిషన్ బట్టి చూడాలి. పార్ట్నర్షిప్ అనగానే ఓన్లీ 7th హౌస్ కాదు, 4th హౌస్ ఎందుకంటారు సార్ అని చెప్పి అడగొచ్చు మీరు. 4th హౌస్కి పార్ట్నర్షిప్కి సంబంధం ఏంటంటే వాడి తెలివి, వాడి దమాక్ ఏంటిదని ఆడనేగా తెలిసేది. 4వ ఇంట్లో ఉన్న గ్రహాన్ని పట్టే వాడు ఏం చేస్తాడు రేపటి నాడు, వాడి ఆలోచన ఏంటిది. ఇప్పుడు బాగానే రామానుజన్ లెక్క ఉన్నాడు, రేపు రేమో లెక్క ఏమన్నా అవుతాడా? ఓహో, ఫ్యూచర్ లో మారేది లేని కూడా తెలుస్తుంది. ఇప్పుడు పెళ్లి కాలే అనుకో, ఎగ్జాంపుల్ అనుకో, XYZ ఇద్దరు ఉన్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక ఫరం స్టార్ట్ చేసి, ఇద్దరికి మ్యారేజెస్ కాలే, ఒకటికి మ్యారేజ్ అయ్యారు. ఇప్పుడు ఈ జాతకం మారిపోయినట్టే కదా, ఆ అమ్మాయి జాతకం యాడ్ అయినట్టే కదా. అప్పుడు ఏమవుతుంది, ఇన్ని రోజుల నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ కూడా పోతుంది. ఆ అమ్మాయి మంచి బుద్ధిమంతురాలు అయితేనేమో ఓకే, ఇద్దరిని కలుపుతుంది. అది స్వార్థపరురాలు మనీ మైండెడ్ అయితే ఏ వానికి ఎందుకు ఇచ్చాడు, నెలకు మనకు 5 లక్షలు వస్తే 2 లక్షలు ఆయనకి ఇస్తున్నావు, 2.5 లక్షలు నువ్వు తీసుకుంటున్నావు, అదే 5 లక్షలు మనకి వస్తే బాగుంటుంది కదా అని బుర్రపాటు చేస్తాను. అప్పుడు వాడిది ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టి పక్కకు జరపటం. కొన్ని సందర్భాలలో నార్త్ ఇండియన్లో నేను కొన్ని కేసెస్ తీసుకొని స్టడీ చేశాను. పార్ట్నర్ చంపేయటం అట్లా ఎందుకు జరిగింది, ఏ దశ అంతర్దశ వచ్చినప్పుడు వీడు ఇన్ని రోజులు నేను ఒక కేసు చూశాను నార్త్లో, పూణే ఇండస్ట్రియల్ ఏరియా కదా పూణే మొత్తం. ఒక కేసు చూశాను నేను, అడిగి మరి తీసుకొని ఇద్దరు పార్ట్నర్స్ దగ్గర 9 years ఉన్నారు. 9 yearsలో ఇద్దరికి పెళ్లి కాలే, చిన్న ఏజ్లో స్టార్ట్ చేసారు బిజినెస్, మంచిగా ఒక స్టేటస్కి వెళ్ళారు, క్రోర్స్లో టర్న్ ఓవర్కి వెళ్ళింది. కరెక్ట్ వీళ్ళ ఫ్రెండ్లో ఒకరికి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన 1.5 yearకి వీడికి బాబు పుట్టిండు. బాబు పుట్టిన తర్వాత నీ బుద్ధి ఖరాబ్ అయ్యి అవతల వ్యక్తిని యాక్సిడెంట్లో లేపేశారు. అయ్యో, అట్లా వాళ్ళ జాతకాలలో కొన్ని 4వ ఇల్లు చూస్తే అర్థమవుతుంది. ఇంకో కేసు అయితే అసలు నేను షాక్ అయిపోయాను. ఇంకో కేసు అసలు పిల్ల ఎవరైనా అమ్మనాయన చంపుతుందా? లేదు కదా సార్. ఆ అమ్మాయి ఆర్వి కను ఏదో పేరుంది, నార్త్ ఇండియన్. ఆ అమ్మాయి ఎట్లా అంటే 4th హౌస్లో రాహు, 6th హౌస్లో చంద్రుడు, 9వ ఇంట్లో శని, 12వ ఇంట్లో కుజుడు. ఈ అమ్మాయి పిచ్చి ఎట్లుందంటే ఇది నాకు కావాలి, ఇది నాకు కావాలి ఇట్లా. ఇప్పుడు వాళ్ళకి దగ్గర ఒక 14 కోట్ల ప్రాపర్టీ ఉంది, 14 crores ప్రాపర్టీ ఉంది. ఇద్దరు పిల్లలు, పెద్ద పిల్ల బాగుంది, చిన్న పిల్ల ఫిజికల్ హ్యాండిక్యాప్, తమ్ముడు. ఇప్పుడు ఈమె ప్లాన్ చేసింది, ఈడెట్టును ఏమిడికి పనికిరాడు, నేను ఒక్కదాన్నే ఉన్నా, డాడీ గవర్నమెంట్ జాబ్,
డాడీ గవర్నమెంట్ జాబ్. ఈ పిల్ల ఏం చేసిందంటే మెల్లమెల్ల డాడీకి సైనట్ ఇవ్వటం మొదలుపెట్టింది. మెల్లమెల్ల సైనట్ ఇచ్చ మొదలుపెట్టేసి ఆయనకి ఏం జరుగుతుందో తెలియక అనారోగ్యంతో చచ్చిపోయాడు. అయ్యో. చచ్చిపోతే వాళ్ళ మామకు అప్పుడు అనుమానం వచ్చింది, ఈ అమ్మాయి ప్రవర్తన ఏంది, నాయన చచ్చిపోతే ఇట్లుంది ఏంటిది అని చెప్పి చూసింది. కానీ ఏంది ప్రూఫ్స్ లేవు కదా, సరే అని చెప్పి వదిలేసాడు. తర్వాత గవర్నమెంట్ జాబ్ డాడీ ఉంది కదా, అప్పట్లో కొంచెం 2-3 years బ్యాక్ ఉండే, ఒకవేళ మీ వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇస్తా అని చెప్పి. అయితే ఆ అమ్మాయి ఏమన్నదంటే డాడీది గవర్నమెంట్ జాబ్ నేను అప్లై చేస్తా, మళ్ళీ ఆ లాస్ అవుతుంది ఆ పిల్ల. అయితే అలా మామ ఏమన్నాడంటే ఫ్యూచర్లో ఆ పిల్లకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ నీకు లేవు, నీ మీద డిపెండ్ అయినోడు ఈడొకడు ఒకడు ఉన్నాడు కాబట్టి నువ్వెక్కు, ఆ పిల్లకి వద్దు నువ్వెక్కు అని చెప్పేసరికి ఆ మదర్కి అప్లై చేసింది, వచ్చేసింది, మంచి జాబ్ చేసుకుంటారు. ఈ అమ్మాయికి డైలీ గొడవ, నాకు ఆ ల్యాండ్ ఉందిగా రాసే, ఇల్లు నాకు రాసే, అన్నీ నాకే కావాలి. అట్లా మైండెడ్ అయిపోయి అమ్మాయి తల్లిని వాళ్ళ బాబాయ్లతో కలిసి యాక్సిడెంట్ రూపంలో లేపేసింది. స్టార్టింగ్ చూసిన వాళ్ళందరూ యాక్సిడెంట్ అనుకోరు, తర్వాత దాన్ని చూస్తే కాదు ప్రీ ప్లాన్ మర్డర్ అని తెలియదు. ఏంటి సార్ అంత చిన్న ఏజ్ లోనే? చిన్న ఏజ్ 20-21 years. ఆ పిల్ల జాతకం చూసినప్పుడు రాహు మహాదశ జరుగుతుంది. నేను చెప్పిన రాహు ఆడుకుంటాడు, మంచిగా ఉన్నాడంటే మంచిగా ఆలోచనిస్తాడు, తేడా ఉండంటే నేను మాది కూడా మన మైండ్ సెట్ బట్టే. నేను అందుకనే మీకు పార్ట్నర్షిప్ అంటే ఎవరు చూపినా అని 7వ ఇంట్లో మంచి శుక్రుడు ఉన్నాడు, పో నువ్వు చేసుకోపో అంటాడు. 4వ ఇంట్లో రావు కూర్చుంటే ఏం చేస్తాడు ఆయన, అవతలంతో మోసపోతాడు వీడు, 100% మోసపోతాడు. ఇవాళ కాకపోయినా 2 సంవత్సరాలు కాకపోయినా ఒక 4 సంవత్సరాల తర్వాత 100% వీడు మోసపోయే జాతకమే, కాబట్టి జాగ్రత్త అనేది మనం చెప్తాం. ఇప్పుడు దాంతోపాటు ఇప్పుడు అశ్విని నక్షత్రం ఉంది, అశ్విని నక్షత్రం కేతు, పునర్వసు, గురువు, కేతు గురు కాంబినేషన్ మంచిదే, నక్షత్రాల కలయిక. అలాగే రోహిణి ఉంది, రోహిణి గురు మళ్ళీ ఆలద నక్షత్రం మంచిదే. ఇప్పుడు వీళ్ళు రోహిణి, అశ్విని నక్షత్రం, మృగశిర, పునర్వసు, ఈ నక్షత్రాలన్నీ కూడా శుభ నక్షత్రాల కింద తీసుకుంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే నీకు లాయల్గా ఉంటారు కొంచెం, అంటే శుభ గ్రహాలకు సంబంధించిన నక్షత్రాలు. అలాగే స్వాతి ఉంది, అనురాధ ఉంది. అనురాధ వాడు చూడు నువ్వు, వాడు బిజినెస్ చేస్తే మాత్రం వాడిని కొట్టేటోడు ఉన్నాడు. అది పార్ట్నర్షిప్ అయినా నువ్వు బ్రాండ్స్లోనే చూడు, లాంగ్ టైము నోకియా ఉండే, NOKIA, నోకియా 5 digits టెక్నాలజీ, మళ్ళీ NOKIA, NK 2 అక్షరాలు, ఓవెల్స్ డిడక్ట్ అయిపోతే 2 అక్షరాల్లో 7, అప్డేట్ చేసుకోలేకపోయాడు, అందుకని మార్కెట్లోంచి వెళ్ళిపోయాడు. అదే APPLE, యాపిల్ 5 అక్షరాలు, మళ్ళీ డిడక్షన్లో PPL 3 అక్షరాలు 11, గజకేసరి యోగం. వాళ్ళు ఇట్లా అప్డేట్ వీళ్ళని చూసి ఇంకోళ్ళు అప్డేట్. అంటే గురువు చంద్రుడు నాలెడ్జ్, గురువు రీసెర్చ్. అట్లా నైకీ కంపెనీ, షూస్ కంపెనీ, ఇప్పటికీ నైకీ అంటే ఒక బ్రాండ్, 10 లక్షలు, 2 కోట్లు, 3 కోట్ల షూస్ ఉన్నాయి. నైకీ, NIKE, నైకీ 4 అక్షరాలు. రాహు ఏంటిది, అడిక్షన్. అడిడాస్, ADDIAS 6 అక్షరాలు, స్టాండర్డ్. ఇవి కాదు మా ప్రతిదీ. ఇప్పుడు నువ్వు నీకు బాగా సక్సెస్ అయిన కార్లు ఏంటి చెప్పు? టొయోటా కంపెనీలో ఇన్నోవా, INNOVA 6 digits. అడిక్ట్ అయిపోయారు ఇన్నోవాకి, పిచ్చోళ్ళు అయిపోయారు. పొలిటీషియన్స్ దగ్గర నుంచి మంచి IAS ఆఫీసర్ దాకా ఎవరికి అంటే ఇన్నోవా, క్రిస్టా. కానీ ఇన్నోవాని మనం పలికేది, క్రిస్టా ఇప్పుడు వచ్చింది. అలాగే క్రెటా, CRETA, క్రెటా 5 digits. దానికి టెక్నికల్గా బాగా అడిక్ట్ అయిపోయారు. అలాగే THAR, థార్. మళ్ళీ ఆ తాన్న పదం చూడు, గురు నక్షత్రం, అది పిచ్చగా అసలు అడిక్ట్ అయిపోయారు. కానీ ఎవరికి ఏ బ్రాండ్ సెట్ అవుతుంది అనేది కూడా చూసుకోవాలి. నార్త్లో ఈ మధ్యలో నేను అబ్జర్వ్ చేసింది, తార్ తోటి చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. తార్ తోటి వచ్చి గుద్దేస్తుండు వాడు, ఏదో ఒకటి. ఇట్లాంటివి బ్రాండ్స్ కూడా నీ నక్షత్రానికి బ్రాండ్ కూడా నక్షత్రం నీకు సూట్ కావాలి, సెట్ అవుతుందా లేదా. అందుకనే ప్రతిదీ కూడా ఇప్పుడు నా దగ్గరకు వచ్చే ప్రొడ్యూసర్స్, కొంతమంది డైరెక్టర్స్
వీళ్ళు ఇది విన్న తర్వాత నాకు అది చెప్పారు వాళ్ళు చాలామంది ఫోన్ చేసి, నిజంగానే సార్ నేను ఇది నా దగ్గర ఒకటి హుండైది ఉంది, అది ఎప్పుడు చూడు నేను బండి తీస్తే నాకు ఎప్పుడో ఏదో రకంగా ఇబ్బంది పెడుతుంది, అది అది హుండై బ్రాండ్ నేను ఎప్పుడు వాడినా నాకు ఇబ్బంది పెడుతుంది సార్. ఇంకొక ఆయన అయితే మంచి తోపు, మన దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ఫామ్లో ఉన్నాడు ఒక ఆయన, ఆయన ఒక బ్రాండ్ తీసుకున్నాడు, ఫారెన్ బ్రాండ్ బుకాటి. అది వచ్చినప్పటి నుంచే పేరు బదలామవుతుంది. ఓకే, నేను అన్న ఫస్ట్ ఆ కార్ తీసి అది ఓకే. అంటే నాకు బ్రాండ్ నేమ్స్ అంటే అపాయింట్మెంట్ తీసుకున్నప్పుడు నామ నక్షత్రాలు అంటారు నామ కదా, నక్షత్రం, అలాగా జన్మ నక్షత్రం. బ్రాండ్స్ మన జన్మ నక్షత్రం లింక్ చేసుకొని చూడాలి సెట్ ఇప్పుడు నాది ఉంది అవుతుందా కదా, అని. అవును, నాది మాక్సిమం మహేంద్ర ఎక్స్యూవీ, మాక్సిమం నేను తిరిగేది ఎక్కువ మహేంద్ర ఎక్స్యూవీ లేదంటే టొయాటో. నాకు ఈ రెండే బ్రాండ్స్ ఉంటాయి, వేరే బ్రాండ్ అసలు నేను ముట్ట, ఎందుకంటే నాకు అనుభవం అది. ఓకే, ఉండే వాడిని రోజులు నాకు అది బండి చేపించడం పెట్టడం, దాంట్లో తిరుగుడు ఉండేది కాదు, ఏం లేదు. అదే నాది పాత ఎక్స్యూవీ 500 ఉండే, అది కూడా ఒక ఆయన గిఫ్ట్ ఇచ్చాడు నాకు. ఒక వెంచర్ చేస్తే మీకు ఏం కావాలంటే అది ఇస్తే గురుగారు అన్నాడు. అయితే వెంచర్ అయిపోయింది మంచిగా, 41 days టక్కడ చాక్లెట్లు అమ్ముడు పోయినాయి. వచ్చిండు 51,000 పెట్టిండు. ఇదేందా ఏది అడిగితే అది ఇస్తా అంటే వాడు, అడగడు గురూజీ అన్నాడు. ఏ బండిలో వచ్చినా అంటే ఎక్స్వీ 500 పెట్టేసిపోవాలి. అంతే, క్రోడ్స్లో వచ్చినాయి. ఆయన ఏం చేసిండు, ఒక్క నిమిషం గురూజీ అని బయటికి పోయాడు. బయటికి పోయి ఒక ఫోన్ చేసిండు, ఫోన్ చేసి వాళ్ళని అడిగినట్టుండు, అరే ఇట్లా గురూజీ అడుగుతుండ్రా అంటే, అప్పుడు అది ఎంత వాల్యూ 12-13 lakhs ఉండేది. సరే అని చెప్పి అలా క్రోడ్స్ వచ్చినాయి. అవునవును. అయితే ఆయన ఎవరో అవతలోడు, అరే మనం ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్ పెద్దది ఉంది, ఇప్పుడు నువ్వు ఇవ్వకపోతే మళ్ళీ మనకు చేయడు, పొద్దుపోయి ఇచ్చేసి రా అని చెప్పినట్టు అవతల తీసుకొచ్చి తాళాలు పెట్టేసి, గురూజీ నేను మళ్ళీ ఎన్ఓసి ఒక 3-4 రోజుల్లో తెచ్చి ఇచ్చేస్తా అని చెప్పి అప్పుడు పెట్టేసి వెళ్ళిపోయాడు. అది దగ్గర ఆ బండి ఏమో ఆయన పెట్టినప్పుడు 35,000 45,000 తిరిగింది. మా మేడం వాళ్ళు తిరిగిరు కదా, కాశీ, చార్ధామ్ యాత్ర, మనాలి, ఎప్పుడు బండి హ్యాండీ లేదు, ఎక్కడికి పోయినా. ఇంకా కేదార్నాథ్ వెళ్తున్నప్పుడు అయితే వాళ్ళు నాకు వీడియో పెట్టిరు, జస్ట్ ఒక్క సెకండ్ మిస్ కొట్టేస్తుండే, అంత ఆ బ్రాండ్ ఇంపార్టెంట్. ఇప్పుడు మళ్ళీ నేను రీసెంట్లీ తీసింది కూడా 700, మహేంద్ర బ్రాండే, వేరేది వద్దు నాకు, మహేంద్రనే మంచిగా ఉంటుంది, 700. సార్ ఇప్పుడు ఏ నక్షత్రాలు అంటారు అలాగా? ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే చెప్పుకునే నక్షత్రాలు ఉత్తరాషాఢ కావచ్చు, శ్రవణ కావచ్చు, ధనిష్ట, శతభిష నక్షత్రం, ఇవన్నీ శుభ నక్షత్రాలే. ఇప్పుడు అదే నేను అశ్విని నక్షత్రం మంచిది అన్నా కదా, మరి మూలా నక్షత్రం మంచిది అంటే అది కన్నింగ్ ఉంటుంది. నీకు ఇంతకుముందు చెప్పాను కదా, మూలా నక్షత్రం ఎక్కడొస్తుంది, ధనురాశిలో. ధనురాశి ఏంటిది, దుర్బల రాశి. అంటే వీళ్ళు గోడ మీద పిల్లి ఎక్కుంటారు, అటు దుంకుతాడా తెలియదు, ఇటు దుంకుతాడా తెలియదు, లాయల్గా ఉంటాడా చెప్పలేము, మోసం చేస్తాడా చెప్పలేము. కాబట్టి వాడి నక్షత్రం మనం కరెక్ట్ చూసుకొని చేయగలిగితే మనకు కూడా మంచి అదృష్టం. మళ్ళీ రాశి కూడా చూడాలి, రాశి కూడా చూడాలి, దాంతోపాటు డేట్స్ కూడా క్యాల్కులేషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకో, ఇప్పుడు 5 బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే 6-8 అంటారు. 6-8 నీకు ఎన్ని చూపించాలి, నేను 5-8 వాళ్ళు చేసుకొని ఎంతమంది డైవర్స్ అనే వాళ్ళు ఎంతమంది చూపించాలో నాకు అడుగు, నేను చెప్తా. ఇంకోటి, ఎవరైనా ప్రేక్షకులు నేను 100% నేను బల్లగుద్ది చెప్తున్నా, చూసుకోరు ఎవరైనా అమ్మాయిలతో కాంబినేషన్ చెప్తా, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉందా కామెంట్లో పెట్టండి, కింద కామెంట్లో పెట్టండి. 5-8 కాంబినేషన్, 5, 14, 23 తారీఖు పుట్టినోళ్ళు, డెస్టినీ నెంబర్ 8 వచ్చిందా, లేదు 8, 17, 26 డేట్ పుట్టిన వాళ్ళకి డెస్టినీ 5 వచ్చిందా, వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉంటే నాకు చెప్పు. పని చేయాలి, మొగుని పెట్టాలి, మాటలు పడాలి, మీరే రాయండి కామెంట్లు, 100% నేను చెప్తున్నా కదా. మళ్ళీ 6-3 కాంబినేషన్ డిజాస్టర్ అంటారు, అంటే 6, 15, 24 తారీఖు పుడితే డెస్టినీ నెంబర్ 3 వచ్చింది అనుకో, అది డిజాస్టర్ కాంబినేషన్ అంటారు. కానీ వాళ్ళంత బిజినెస్ మేనేజ్మెంట్ చేసేటోళ్ళు ఎవరు లేడు, వాళ్ళంత మనీ సేవింగ్ చేసేటోడు ఎవరు లేడు. డిజాస్టర్ ఫ్యామిలీ లైఫ్ ఉండదు, ఫ్యామిలీ లైఫ్ మంచిగా ఉండదు. నువ్వు వచ్చింది ఎందుకంటే నేను ఒకటి చెప్పినా కదా, కొన్ని డేట్స్లలో నువ్వు ఎందుకు వచ్చావు, కొన్ని నక్షత్రాలలో ఎందుకు వచ్చావు, అది మనం యాక్సెప్ట్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు అశ్విని మఖ మూల నక్షత్రం ఉంది, కేతు నక్షత్రం. అశ్వినిలో వచ్చినావు మేషరాశి, నలుగురిని అధికారంతో రూల్ చేయడానికి వచ్చినాం, నలుగురికి దారి చూపించడానికి సన్మార్గం చూపించడానికి వచ్చినాం. మగ నక్షత్రం సింహరాశి, బాధ్యత నెరవేర్చడానికి వచ్చినాం. సుఖపడవు, నువ్వేం సుఖపడవు, ఏం అనుభవించవు, అన్నీ అనుభవిస్తావు, అని లాస్ట్కి అన్నీ వదిలేసి వెళ్ళిపోతావు. అదే మూల నక్షత్రం. మూల నక్షత్రం ఎక్కడ వచ్చింది, ధనుర్రాశిలో. సో నీ వల్ల నలుగురిని బాగుపట్టడానికి వచ్చినాం.
ఓకే. అంటే వీళ్ళు ధనురాశులు ఎట్లుంటారంటే నలుగురికి మార్గదర్శనం, ఒక గురువులు, ఒక టీచర్, ఒక పొలిటీషియన్. కానీ వీళ్ళల్లో ఉన్నప్పుడు, ఈ రాశులలో ఉన్నప్పుడు పొలిటీషియన్ కానీ పేదవాళ్ళకి నువ్వు చేస్తా అన్న ప్రామిసెస్ చేయకపోతే ఓకే. నీ సంతానం ఆయుష్ తీసేస్తారు. ఓ. అంత క్రిటికల్ ఉంటుంది. ఓకే. అందుకని పొలిటీషియన్స్ అబ్బాయిలందరూ పిల్లలు చనిపోవటానికి కారణం ఏంటి? ఓ. వాళ్ళు తిను, ఆ. కానీ కనీసం చెయ్యాలి. 100లో 20 అన్న చెయ్యి. అవును కదా. 80 తినేసి పోయి అదే. 20 రూపాయలను ఖర్చు పెట్టు. అవును. మరీ 5 రూపాయలు పెడతా అంటే ఏడికెళ్ళి కర్మ ఏడికి పోయినా వస్తుంది బా. అవును. నేను అందుకని నేను పెట్టానంటే నేను 10,000 పెట్టినా, 10,000 నాకు 30,000 ఇన్ని కూడా రెడీగా ఉన్నారు. వద్దు, ఆ పైసా మనకు వద్దు, చాలు మనకి మనం సర్వైవ్ అవుతున్నాం దేవుడి దేవల్ల. ఆ పైసా తిన్నా దానికి అర్థం ఉండాలి. అవును. అందుకని నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అంట, గురుజీ స్టోన్స్ ఇచ్చేయండి, ప్రొడక్ట్స్ ఇచ్చేయండి అంటారు. వద్దమ్మా తల్లి, నీ దగ్గర ఉండొచ్చు పైసలు, అవసరం అయితేనే కానీ వద్దు, నీకు ఇవ్వాలి. అవసరం లేదు, కానీ స్టోన్స్ పెట్టుకో, ఆ. మంచి మూమెంట్ రాని, ఓకే. కొంచెం ఆర్థికంగా బలపడు. ఏడు నుంచో క్రెడిట్ కార్డులు కొట్టి తీసుకురాకు, వద్దు, అంత అవసరం ఏం లేదు నీకు. ఫస్ట్ ఈ స్టోన్స్ పెట్టుకో, ఆ. ఇవి పెట్టుకున్నాక నీకు చేయి తిరుగుతుంది. అప్పుడు నీ దగ్గర ఉన్న సేవింగ్స్ తీసుకునిరా, అప్పుడు తీసుకెళ్ళి. ఆల్రెడీ ఇబ్బందులు ఉన్నావంటే మళ్ళీ క్రెడిట్ కార్డు కొట్టి తీసుకొచ్చి ఇస్తే నాకు ఇస్తే ఏమొస్తుంది? అవును కదా. అందుకనే వాళ్ళకి ఏంటంటే పరిహారాలతో పాటు ఇన్స్టెంట్గా రిజల్ట్ ఉండాలి అంటే స్టోన్స్ ఏమో, ఓకే. ఒక రుద్రాక్ష, ఒక స్టోను. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోరు, నా దగ్గర ఇప్పుడు ఏం లేవు, నాకు ఏదో ఒకటి పైసా రావాలి, నా దగ్గర ఏం లేవు సార్, పనులు అయితే లేవు, నీకు ఇద్దామంటే 2,500 కూడా లేవు. అవును. ఓ పని చేయి, ఏంటన్నా పూజా సామాన్ దగ్గరికి వెళ్ళిపో, పంచముఖ రుద్రాక్షలు దొరుకుతాయి, మ్యాక్సిమం 50 రూపాయలు కోటి ఉంటుంది. దాని కాస్ట్ వచ్చేసి 17 రూపాయలు, మా హోల్సేల్ కాస్ట్ 17. అమ్మితే 50 కంబాలు లేదా 100 కంబాలు. ఇక ఏమో వాళ్ళు 500-600 అమ్మితే చెప్పలేము. లేదంటే ఆన్లైన్ పెట్టుకో ఆర్డర్, మీషోలోని దేంట్లో దొరుకుతాయి. ఒక 5 రుద్రాక్షలు తెచ్చుకో, ఒక గ్లాస్ బాటిల్ తీసుకో, గ్రీన్ కలర్ క్యాప్ ఉండాలి, తీసుకో. మంచిగా అది ఏ రోజు వచ్చినా ఈ ప్రక్రియ సండే రోజే చేసుకోవాలి. సండే రోజు మార్నింగ్లే మంచిగా సూర్యోదయం ముందులే మంచిగా 5 రుద్రాక్షలు కుడి చేతిలో పట్టుకో. నీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చేది ఉంది, పలానా ప్రాపర్టీ అమ్మితే నాకు 1,00,000 కమిషన్ వస్తుందా, లేదంటే పలానా పని చేస్తే నాకు ఇడికెళ్ళి వస్తుందా, లేదంటే నీ పని చేస్తే మా సేట్ ఖుషి నాకు ఏమైనా జీతం పెంచుతాడా, ఏముంది నీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏముంది, చేతిలో పట్టుకొని మంచిగా అనుకో. ఓం బృహస్పతే నమః, ఓం బృహస్పతే నమః మంచిగా అనుకో. అనుకొని ఆ గాజు బాటిల్ అయ్యి మంచి వాటర్ నింపేసి మూత పెట్టేసి ఎక్కడైనా పెట్టు, నీ ఎంట్రన్స్ దగ్గర పెట్టుకో, లేదా నీ ఆఫీస్ ఉంది, కన్సల్టెన్సీ ఉంది, నలుగురు కనపడేట్టు పెట్టు. ఈ తాంత్రిక పరిహారం ఏమి దాని డిస్టర్బెన్స్ ఉండదు. అప్పుడు చూడు నీకు ఎట్లా పనులు అయితే, అప్పుడు వచ్చినాయి పైసలు, దా కన్సల్టేషన్, తాంత్రిక వస్తువులు కావాలా తీసుకొని వెళ్ళు. నేను సొల్యూషన్ చూపించి నేను ఇస్తామా, నా ప్రేక్షకులు తెలుసు, నా క్లయింట్స్ ఎంతమంది వచ్చారో వాళ్ళు ఇవ్వమని నేను ఇయ్య. డబ్బు ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ నా మీద నమ్మకం వచ్చిందంటే నువ్వు 1,00,000 పెట్టని కూడా వెనకాడు. ఆ నమ్మకం నేను ఫస్ట్ తెప్పిస్తా. ఫస్టే వచ్చినావు కదా 1,00,000 పెట్టు, 2 లక్షలు పెట్టు, వద్దు. స్టోన్స్ ఏమో 20,000 లోపు ఉంటాయి, కొంతమంది 10,000. ఇప్పుడు 2 స్టోన్స్ వస్తే 20 దాకా వెళ్తుంది. ఒక స్టోన్ అయితే 10-12,000, మ్యాక్సిమం 15,000. ఒక 4 క్యారెట్లు అనుకోమా. ఇప్పుడు ఒక క్లయింట్ వచ్చారు జబర్దస్త్, ఇప్పుడు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్కి, ఒక ఆయనకేమో వాళ్ళ హస్బెండ్కి ఏమో డిసెంబర్ నుంచి గురుమాదశ స్టార్ట్, మామూలుగా ఉండదు. ధనుర్రాశిలో మేషలగ్నానికి ధనుర్రాశిలో స్వక్షేత్రంలో 22 డిగ్రీస్లో ఉన్నాడు. సో నేనేం చేసిన, సార్ బడ్జెట్ పెట్టు, మంచి ఒక 8 క్యారెట్లే నిన్ను బ్యాంకాక్ తిప్పిస్తాను, ఎంత అవుతుంది సార్ అన్నాడు. నా దగ్గర అయితే 48,000లో వచ్చేస్తుంది నా దగ్గర. బయట అడిగి చూడని చెప్పిన, బయట అడిగిన 8 క్యారెట్లు 2 lakhs చెప్పారు. 2 లక్షలు ఏడా 48,000. నేను మార్జిన్ పెట్టుకుని 5,000, ఎందుకంటే పూజ అది చేసి వాళ్ళు కాబట్టి 43,000 నాకు వస్తుంది, నేను 48,000 నీకు ఇస్తాను అని ఆయనకి పెట్టించా. వాళ్ళ మిస్సెస్కి ఫిబ్రవరి నుంచి ఉంది గురుమాదశ, ఆమెకి కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. మీన లగ్నం అయ్యి కర్కాటకంలో ఉచ్చ స్థితిలో 18 డిగ్రీస్లో ఉన్నాడు. అన్న మీకు రాజయోగం, వాళ్ళు ఫారెన్లో ఉంటారు, నేను అన్న లెక్క పెట్టుది ఇక సంచులు నింపుడేగా, ఎంప్లాయీసే. నేనేమన్నా అంటే మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి, మంచి ఇంక్రిమెంట్స్ వస్తాయి, పెట్టండి ఆయన. వాళ్ళు పెట్టినప్పటి నుంచి అసలు తిరిగేలేదు. లాస్ట్ ఇయర్ వచ్చారు నాకు, ఇప్పటికీ ప్రాపర్టీ దాదాపు ఒక 4 crores ఏం పెట్టి ఇల్లు కొనుక్కున్నారు. వాళ్ళే ఆశ్చర్యపోయారు, గురుగారు అసలు ఎట్లా అంటే ఏంది ఒక్క జాబ్ చేస్తేనే అన్ని కోట్ల పైసలు వచ్చాయని అవలోకనం చేస్తున్నాం అని చెప్పి డౌట్ రావచ్చు. వీళ్ళు ఆ టైం ఎప్పుడైతే గురుమాదశ స్టార్ట్ అయిందో లాస్ట్ ఇయర్ వాళ్ళకి
వీళ్ళకి ఏమవుతుందంటే ఆల్రెడీ ఇక్కడ వర్క్ చేస్తున్నారు, అవును. మళ్ళీ ఫ్రీలాన్సర్కి వీళ్ళకి వర్క్స్ వస్తున్నాయి, ప్రాజెక్ట్స్. ఓకే. ఖాళీకి టైం ఉంది కదమ్మా, వీక్లో ఒక 2 days ఇట్లా సాటర్డే సండే హాలిడే ఉంది, అప్పుడు వీళ్ళు ఓన్గా ఫ్రీలాన్సర్గా ప్రాజెక్ట్స్ తీసుకొని అవి కంటిన్యూ చేస్తారు ఇద్దరు భార్య భర్తలు. సో ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ జనరేట్ అయింది కదా. అవును. మళ్ళీ అక్కడ జాబ్ దగ్గర కూడా వీళ్ళకి మంచిగా ఒక పొజిషన్ ఇచ్చి, ఇప్పుడు 2 lakhs ఉందంటే అది 3 lakhsకి వెళ్ళింది. అదే. సో అట్లా వాళ్ళు ఇయర్లో సైడ్ ఇన్కమే క్రోడ్స్ వచ్చింది వాళ్ళకి ప్రాజెక్ట్. ఎందుకంటే వీళ్ళు చాలా సీనియర్స్, మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఇద్దరు. సో ఆ ప్రాజెక్ట్స్ రావటం, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, సరే అక్కడ 5 crores మేము 4లో చేసేస్తాం, వీళ్ళకి 2 crores మిగిలితే కదా. అదేగా. అట్లా టగటగటగా చేసుకుంటూ ఒక 1.5 yearలో సెట్ అయిపోయారు అక్కడ అబ్రాడ్లో. గురుగారు అసలు మేము ఊహించలేదు అంటే, ఇంకా ఊహించే మస్తు జరుగుతాయి అదే. కానీ ఒకటే, కళ్ళు నెత్తికెక్కొద్దు. అంతే. కళ్ళు నెత్తికెక్కి అవును. నీ కింద ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టినవా, నీ కింద ఎంప్లాయీస్కి ఈ టైంలో 1000 రూపాయలు ఇస్తాను, 1200, కానీ 1000 ఇస్తానది 900 ఇచ్చినావా తొక్కేస్తాడు గురువు. ఓకే. కాబట్టి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి, అప్పుడు వాళ్ళ కొన్ని తాంత్రిక వస్తువులు కూడా వాళ్ళ అత్తగారు వెళ్తుంటే ఆమె తీసుకొని వెళ్ళి అక్కడ ఇచ్చింది. ఓకే. సో అట్లాంటివి ఎన్నో నక్షత్రాలలో ఎగ్జాంపుల్ అనుకోమా. ఇప్పుడు భరణి ఉంది, కృతిక ఉంది, ఆరుద్ర ఉంది, ఆశ్లేష ఉంది. ఇప్పుడు ఈ నక్షత్రాలలో కొంచెం కన్నింగ్ మైండ్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఆశ్లేష అనుకో, అది ఏడొస్తుంది, ఆశ్లేష జ్యేష్ఠ. అవును. జ్యేష్ఠ వాడు ఎక్కడొస్తాడు, మిథున్ రాశిలోకి, మిథున్ కాదు వృశ్చిక రాశిలోకి వస్తాడు. ఓకే. వీడు కూడా ఏంటంటే ఉంటే చాలా సెన్సిటివ్ ఉంటాడు, లేదంటే నాకు చాలా కన్నింగ్ ఉంటాడు. అదే. ఏదైనా పని టేకప్ చేస్తే మాత్రం మామూలుగా ఉండదు. ఓకే. వీళ్ళు వృశ్చిక రాశి అంతా అంతేమా. వృశ్చిక రాశి ఏంటంటే నాసా, ఎన్ఐఏ, ఓకే. నేవీ, ఇవన్నీ నా మీద ఎందుకు పెడతారంటే సీక్రెట్ రీసెర్చ్ ఓరియంటెడ్. ఈ రాశి వాళ్ళు ఏంటంటే అందులో అనురాధ నక్షత్రం వచ్చేటట్టే పెడతారు వాళ్ళు. ఎందుకంటే అనురాధ నక్షత్రం కూడా ఎప్పటికీ తొందరగా నమ్మడు. మీరే ప్రేక్షకులు పెట్టండి కామెంట్లో, అనురాధ నక్షత్రం కూడా ఏది కానీ తొందరగా నమ్మడు. ఓకే. దాన్ని పీకి చింపి దాన్ని మొత్తం చూసి రైట్ గురుగారు చెప్పింది కరెక్ట్ అప్పుడు ఒప్పుకుంటాడు తప్ప రప్పును ఒప్పుకోడు. అదే జ్యేష్ఠవాడు కొంచెం అటు ఇటు ఎవరితో పట్టించుకోడు, యాక్చువల్లో చూద్దాంలే చెప్పారు కదా, మరీ అంత డెప్త్కి వెళ్ళాడు, నేను చూస్తాడు రైట్ ఓకే రైట్, టెన్షన్ లేదు. మరీ ఈ అనురాధ వాళ్ళు మరీ డెప్త్కి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ నాగరాజు, నాగేష్, నవకేష్, ఇట్లా నితిన్. ఇప్పుడు నితిన్ గారికి ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, న్యూమరాలజీ కరెక్షన్ ఇస్తే తోపు అయిపోతారు అంటారు కదా, మరి నితిన్ గారికి కరెక్షన్ ఇచ్చారు, ఏమైంది, ఏమన్నా గ్లోబల్ స్టార్ అయ్యారా? పూజ అన్నది గారు కరెక్షన్ తీసుకురు, ఏమైంది పాపం. ఆయన కలిస్తే నేను ఒక మంచి ఆయన అపాయింట్మెంట్ తీసుకుంటే ఆయనకు ఒక మంచి ఒక బిహేవియర్ ప్యాటర్న్ నేను ఒకటి చెప్తా, అప్పటి నుంచి చూడు నీకు తిరుగుండదు. కానీ ఆయనకు అప్రోచ్ అవ్వట్లే. ఆయన కరెక్ట్ అప్రోచ్ అయితే మాత్రం ఆయనకు మంచి ఒక తాంత్రిక వస్తువు, ఒక బిహేవియర్ ప్యాటర్న్ ఉండాలి. మా నీకు నేమ్ కరెక్షన్ ఇవ్వటం ఇంపార్టెంట్ కాదు, దానికి నేమ్కి తగ్గట్టు మన బిహేవియర్ ఉండాలి. ఇప్పుడు ఒకప్పుడు, ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ అనుకో, గురుకేతులు కలిసినప్పుడు నేనే తోపు కానీ నాకే తెలుసు అని నువ్వు అనుకున్నావా, ఆగమే, నాశనమే. ఒక టైప్లో నువ్వు అబ్జర్వ్ చేయి, షారుఖ్ ఖాన్ నేనే తోపు, నేనే తురుముని, నేను ఎవ్వలేడు కింగ్ ఖాన్ నేనే అన్నాడు, మొత్తం ఫ్లాప్స్. అప్పుడు ఎవరో ఒకరు చెప్పారు నీకు ఎస్ఆర్కే అని చేసి నేమ్ కరెక్షన్, గురుకేతులలో ఉన్నావు కాబట్టి అహాన్ని చూపియకు, కళ్ళనెత్తికి ఎక్కద్దు, పెద్దోళ్ళని మర్యాది, పెద్దోళ్ళతోటి ఉండు, ఎంత అణిగి ఉంటే అంత కేతు గురు నీ రిజల్ట్ ఇస్తారు. అప్పటి నుంచి దిలీప్ కుమార్ గారు కాలు మొక్కుతాడు, అమితాబ్ బచ్చన్ కాలు మొక్కుతారు. అంతకుముందు ఎక్కడ లేదు, నువ్వు చూసుకోవాలంటే అక్కడ దాకా ఎప్పుడు లేదు. తర్వాత నా 2010 తర్వాత నుంచే, ఆ కేబీసీ వచ్చిన తర్వాత నుంచి ఆయన బిహేవియర్ మారింది. అంతకుముందు నువ్వు చూడు ఒకసారి, ఆ బిహేవియర్ ప్యాటర్న్ అనేది తెలుసుకోవాలి. రజనీకాంత్ గారు కూడా స్టార్టింగ్ వచ్చినప్పుడు సక్సెస్ అయిపోయినా బాగుంది, ఇక నేనే నాకు అడిక్ట్ అయిపోయారు పబ్లిక్ అని చెప్పి రప్పున ప్రొడ్యూసర్గా మారి 2 సినిమాలు తీసాడు, అయిపోయింది. ఏమైంది, ఆగమాగం అయిపోయింది. అప్పుడు ఆయన హిమాలయాల్లోకి వెళ్ళి వద్దురా బాబు ఉన్న కాడికి కొంచెం తిందాం, నలుగురికి పంచుదాం. ఆయన ఒకప్పుడు టార్గెట్ ఉండే అంట, ఆయన యంగ్ హిమాలయాలకు వెళ్ళొచ్చిన తర్వాత డైలీ ఆయన ఫియట్ కార్లో వెళ్ళేటప్పుడు ఒక 20,000 పెట్టుకునేదంట. ఆ 20,000 ఆయన సెట్ దాకా వెళ్ళేదాకా పనిచేసేదంట. చూడు, అట్లాంటి బిహేవియర్ ప్యాటర్న్ అనేది ప్రతి ఒక్కళ్ళు అడాప్ట్ చేసుకోవాలి. అది కాకుండా నాకు నచ్చినట్టు, ఇప్పుడు జొన్నలగడ్డ సిద్ధు గారు ఉన్నారు, ఆయనకు శిల్క చెప్పినట్టు చెప్పింది, అన్న ఏం బిరుదులు తీసుకోకన్నా జొన్నలగడ్డ సిద్ధు అని ఉండని, లేదంటే జేజీఎస్ అని పెట్టుకో, జొన్నలగడ్డ సిద్ధు జేజీఎస్ పెట్టుకో అన్న.
వినరు ఇట్లా మన ఫ్రీ అడ్వైజ్ ఇస్తే అదే ఒక 1 lakh తీసుకొని అడ్వైజ్ ఇస్తే అప్పుడు వాళ్ళకి నచ్చుతుంది. నేను మంచి ఆయన ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుంచి మంచి స్టెప్ బై స్టెప్ మంచిగా వస్తుండే ఆయన. కాబట్టి అది మెయింటైన్ చేయాలి. ఇండస్ట్రీలో నిలబడటం మామూలు విషయం కాదు. మంచి హిట్ కొట్టినావు, మంచి కాన్సెప్ట్ సెలెక్ట్ చేసుకో. అంతకుముందు బాలయ్య గారు నందమూరి బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు అని చెప్పి పిలిచిన రోజులు ఏం సినిమాలు తీసిండు? కమర్షియలే, తొడలు కొట్టుడు, నరకుడు ఇప్పటికి ఉంది. బట్ ఇక్కడ మెసేజ్ ఓరియంటెడ్, ఒక సిస్టర్ సెంటిమెంట్, ఒక పాప సెంటిమెంట్, ఒక అన్న సెంటిమెంట్, ఒక సొసైటీ డాకు మహారాజ్. ఇప్పుడు ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాడు? పిచ్చి పిచ్చి ఏం లేవు. అరే ఏం తీసాడు ఎన్బికే బాలకృష్ణ గారు, ఏం స్టెలెక్ట్ చేసుకుంటారు స్క్రిప్ట్ అని చెప్పి ఇప్పుడు ఎట్లా వస్తుంది? ఆయన కూడా ఆ పేరుకి తగ్గట్టు ఎంత మారిపోయాడు, ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారు ఇప్పుడు, నాన్ అన్స్టాబులబుల్గా. అట్లా ఏదైనా సరే కానీ మనకు నక్షత్రాలైనా, ఇప్పుడు పుబ్బ నక్షత్రం మంచిది, విశాఖ నక్షత్రం మంచిది అంటే ఏమో వాడిది ఎట్లా ఉందో వాడిది. సగానికి సగం మంది, చాలా మంది మోసం చేసిన వాళ్ళలో ఈ నక్షత్రాలు నేను చూసాను. అందుకనే వీళ్ళకి జాగ్రత్త. ఏ నక్షత్రములతో పార్ట్నర్షిప్ చేస్తున్నావు, ఏ నక్షత్రములతో పెళ్లి చేస్తున్నావు. ప్రతిసారి విశాఖ మంచిదే అంటే కాదు, అందుకనే జాగ్రత్త. అలాగే ఇప్పుడు కొన్ని నెంబర్స్, ఇప్పుడు మనం కొన్ని స్టోన్స్ కాంబినేషన్ చెప్పాం. ఇప్పుడు 13 digitsలో 1 వచ్చింది ఎగ్జాంపుల్ అనుకో. ఒక క్లయింట్ నా దగ్గరికి వచ్చాడు, ఎవరో ఒక ఆయన హైదరాబాద్లోనే ఉంటారంటే ఆయన కరెక్షన్ ఇచ్చాడు. కరెక్షన్ ఇచ్చింది కానీ జాగ్రత్త చెప్పాలి. మంచిది, ఆయన కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఈయన మంచి స్టాక్ మార్కెట్లో ఒక రేంజ్లో సంపాదించుకుంటూ సొంత ఇల్లు దాదాపు ఒక 2 కోట్లు పెట్టి కట్టుకుండు. ఉన్నట్టు డౌన్ఫాల్ అయ్యి ఇల్లు అమ్మేసుకుండు, అప్పుల పాలు. అసలు ఏంది, పిచ్చోడైపోయాడు మనిషి, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఏం జరిగింది అసలు నాకు ఉన్నట్టుండి? ఫస్ట్ డౌట్ ఏంది, ఎవడో చేసి వాన్ దగ్గర పోతురు, వీని దగ్గర పోతురు, అటు తిరుగుతురు, ఇటు తిరుగుతురు. నా దగ్గరికి ఎవరు పట్టుకొచ్చారు క్లయింట్, మంచి స్టాక్ మార్కెట్లో మంచి నాలెడ్జ్ పర్సన్, 30-35 ఉంటాడు. రాగానే నేను ఒక్కటే క్వశ్చన్ అడిగిన, ఫాదర్ ఎక్కడ ఉన్నారు? నేను మా పిల్లానికి ఆయనకు భర్తలేదు సార్, ఓల్డ్ ఏజ్ హోమ్లో పెట్టా అన్నాడు. అయిపోయా, నేను ఆయన తెచ్చుకొని నీకు అన్నీ తిరిగి వస్తాయి. మంచి రవి ఉచ్చ స్థితిలో మేషరాజులో కూర్చున్నాక అయ్యని దూరం చేసుకుంటే నీకు పై సైడ్కి వెళ్ళిస్తాడు. అటు నువ్వు అయ్యని పంపించినావా, రాహు యాక్టివేట్ అయిపోయాడు, ఎట్లా లేపాడు అట్లా పడేసాడు. అట్లా కొన్ని కాంబినేషన్స్. 13 digits అంటే ఏంటి? రాహు 13లో వచ్చింది ఏంటి? 1 నెంబర్ పెట్టాడు. ఓకే, మాస్టర్ నెంబర్. కాజల్ గారిది కూడా, హీరోయిన్ కాజల్ గారిది కూడా అంతే, 13 digitsలో 1 నెంబర్. అందుకని అన్ని కేటగిరీ హీరోస్ తోటి చేసేసింది ఆమె, అయిపోయింది. కానీ ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు పాప పుట్టింది కదా, రాను కొంచెం ఇద్దరిలో మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అవుతాయి. అట్లా ఇంకో హీరోయిన్ ఉన్నారు, ఒక రేంజ్లో అందరితో యాక్ట్ చేసింది, శ్రేయా శరణ్. కానీ ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ ఎట్లా ఉంది? మొన్నటిదాకా డైవర్స్ దాకా వెళ్ళి మళ్ళీ కాంప్రమైజ్ అయ్యారు. అందుకనే కొన్ని రిపిటేషన్స్ తీసుకోవాలనుకున్నా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే కొన్ని నెంబర్స్ తీసుకున్నప్పుడు, ఎగ్జాంపుల్ అనుకోమా, నీకు నేను 14 digitsలో 7 నెంబర్ ఇచ్చా. ఒక పర్సన్కి 14 నెంబర్లో 7 ఎవరో పెట్టారు. ఇప్పుడు 14లో 7 వచ్చినప్పుడు యూట్యూబ్లో టక్కున నైట్ ఇట్లా లేస్తారు. ఇప్పుడు నాకు 14 లక్షలే కదా, అందుకని మన క్రియేటివ్లో టప్పుడు నైట్ మనకు మంచిగా ఏం రెవెన్యూ చెప్తుడు సార్ అని. కాకపోతే నాది బుధుడు ఉంటాడు, అంటే 14 digitsలో 41 ఉంటుంది. ఇప్పుడు అదే నేను ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇచ్చా, 14 digitsలో 7 నెంబర్ ఇచ్చా. నువ్వేం చేసినావు? నీ తమ్ముడు కొడుకున్నాడు, అమ్మ నాకు జర వాడికి డబ్బులు, అంటే మీ తమ్ముడు కొడుకు కొంచెం లేని వాళ్ళు, మీరు ఉన్నోళ్ళు అనుకో, వాడి కోసం, వాడి కొడుకు ఎడ్యుకేషన్ కోసం నిన్నేమన్నా అడిగాడు, నీ దగ్గర ఉంది స్థితి కానీ నువ్వు ఇయ్యలే, ఆటోమేటిక్ నీ డౌన్ఫాల్ స్టార్ట్. నీ బిజినెస్లో లాస్, మీ ఆయనకి లాస్, లేదంటే జాబ్ పోవడం. నువ్వు అప్పుడు ఏమనుకుంటావు, నాకేం జరిగిందిరా అంటే. ఈ పాయింట్ నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేయవు. అందుకనే కరెక్షన్ తీసుకోవటం ఇంపార్టెంట్ కాదు. 2 తారీఖు పుట్టినవాడు ప్రతి ఒక్కడు మెగా ఎన్టీఆర్ అవుతాడంటే కాదు. ఎంతమంది చూపించాలి? 23 తారీఖు పుట్టినవాడు ప్రతి ఒక్కడు బిజినెస్ మ్యాన్ అవుతాడంటే కాదు. 9 తారీఖు పుట్టినవాడు ప్రతి ఒక్కడు హీరో అయిపోతాడా, డైరెక్టర్ అయిపోతాడంటే కాదు. డిపెండ్, అది నక్షత్ర కలయిక. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. నక్షత్రాలు మనం మాట్లాడుతున్నాం కదా, నేమ్ కరెక్షన్ నెంబర్స్లలో లేదు, నక్షత్ర కలయికలో ఉంది. ఇప్పుడు కార్తికేయ అని మూవీ వచ్చింది, ఎవరైనా ఫస్ట్ మూవీ కదా కార్తికేయ 1, ఎవరిది? నిఖిల్ సిద్ధార్థ్ గారిది. ఆయనది కూడా నిఖిల్ ఉన్న రోజులు ఏముంది? ఏం లేదు. ఆ నిఖిల్ సిద్ధార్థ్ మీరు స్టార్టింగ్లో చూడండి, హ్యాపీ డేస్లో నిఖిల్ పిలిచేది, తర్వాత సిద్ధార్థ్ యాడ్ చేసి, అప్పుడే కదా ఆయన లేచింది కార్తికేయ తోటి. కార్తికేయ మూవీ డైరెక్టర్ ఎవరు? చందు,
మొండేతి. ఓకే. ఆ చందులో కూడా డబుల్ ఉంటుంది. చందు మొండేటి. చందు అన్న పదం ఏంటిది? చా అన్న పదం బుధుడు, మొండేటి కేతు. రాగానే బంపర్ ఇటు కొట్టిండా, పాత వాళ్ళందరూ అటు పడిపోయారు. ఇప్పుడు వివి వినాయక్, ఆ వి ఎక్కువసార్లు రిపీట్ చేయొద్దు. మళ్ళీ వివి వినాయక్ మెగాస్టార్ కలిసి చేస్తే అసలు తిరుగుండదు. ఈ నక్షత్ర కలయిక. అలాగే కాంబినేషన్. ఇప్పుడు బోయపాటి గారు ఎన్టీఆర్ గారితో దమ్ము తీసారు పాయ, అదే అల్లు అర్జున్ గారితో సరైనోడు. మామూలుగా ఒక క్రేజ్ తీసుకొచ్చింది, మాస్ ఊర మాస్ తీసుకొచ్చింది. అట్లా నువ్వు ఇండస్ట్రీలోకి వెళ్ళేటప్పుడు పలానా హీరో, పలానా డైరెక్టర్, లేదంటే నన్ను నేను ఎట్లా ఇంట్రొడ్యూస్ చేసుకోవాలి, ప్రతిదీ కరెక్షన్లనే ఏం లేదు. ఇప్పుడు వశిష్ఠ గారు ఉన్నారు, వశిష్ఠ గారిది ఇంటి పేరు ఎం ఏదో, ఎం తోటి స్టార్ట్ అవుతుంది. అయితే విశ్వంబర సినిమాకి అది పెట్టారు ఆయన ఇంటి పేరు. అది ఎందుకు పెట్టాడో తెలీదు. నేను అన్న మెగాస్టార్ మళ్ళీ నీ ఇంటి పేరు ఎంఎం కలిసిందంటే మొత్తం ట్రోల్ అవుతుంది, తీసేయరని చెప్పారు. అది కరెక్ట్ ట్రైలర్ రిలీజ్ కాగానే ఇమీడియట్లీ అక్కడ తీసేస్తాడు ఆయన. ఫుల్ ట్రోల్ అయింది కదా, ట్రోల్ కాగానే ఆ ఎమ్ తీసేసి ఇప్పుడు ఓన్లీ వశిష్ఠ, ఒకటి ఎక్స్ట్రా ఎస్ ఉంటుంది. అట్లా ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు చందు మొండేటి కావచ్చు, శ్రీకాంత్ ఓడెల శ్రీకాంత్, అలా చూడు నక్షత్ర కలయిక. ఇప్పుడు ప్రశాంత్ నీల్ ఉన్నాడు, ప్రశాంత్ నీల్ ఎన్ని రోజులు తీసినా ఆ పా అన్న పదం రవి, ఈ నీ అన్న పదం శని. ఈయన ఎప్పుడు తీసినా సెంటిమెంట్ యాక్షన్ తీస్తాడు. ఈయన ఏదో ఒక మదర్ సెంటిమెంటో సిస్టర్ సెంటిమెంటో పెట్టి సినిమా తీస్తాడు. ఇది ఇంకా దీనికి ఈయన ఫ్యామిలీ ఒక సీతమ్మవారి తిరుమల చెట్లు అట్లాంటి సినిమాలు ఈయనతో ఎక్స్పెక్ట్ చేయొద్దు, తీయడు. అలాగే ప్రశాంత్ వర్మ ఉన్నాడు, రీసెర్చ్ ఏదైనా కొత్త జాంబీ రెడ్డి. కల్కి అసలు రాజశేఖర్ గారిని పెట్టి ఆ ట్విస్ట్ ఏంటిది, అందులో జొన్నలగడ్డ సిద్ధు విలను అసలు లాస్ట్ దాకా అది రివీల్ చేయకుండా ఏం స్క్రిప్ట్ రాసాడు ఆయన ప్రశాంత్ వర్మ. మళ్ళీ హనుమాన్. ఎట్లా ఆ కలయికలు అనేది మనకు తెలియాలి డైరెక్టర్స్. అప్పట్లలో ఆయన కోడి రామకృష్ణ కేఆర్ కాంబినేషన్, ఆయన కూడా కొత్తది అప్పట్లో బాగా టెక్నాలజీ వాడేది. మరి అప్పట్లో చూడు కోడి రామకృష్ణ, రామరెడ్డి, డబల్ ఆర్ రిపిటేషన్, రాహుల్ రామకృష్ణ. ఇట్లా నక్షత్ర కలయికలతోటి నెంబర్ అనేది అటాచ్ అయితే అప్పుడు ఆ నక్షత్రాల ఎఫెక్ట్ అనేది నీకు కనపడుతుంది. అంతే తప్ప నువ్వు ఎంతసేపు నేను కరెక్షన్ చేస్తా ఇదే రాస్తా అంటే 10 మందిలో 2 పనిచేస్తుంది అంతే. ఇది అనేది అందుకనే నక్షత్రాలు మీరు చూసుకునేటప్పుడు మంచి ఒక ఎక్స్పర్ట్ని కలవండి. నీకు ఒక కంపెనీ పేరు పెడుతున్నావు, ₹1,00,00,000 పెడుతున్నావు, 25,000-30,000 పెట్టలేవా? మరి దాంట్లో డైరెక్షన్ మొత్తం తీసుకో, డీటెయిల్స్ ఏ కలర్ పెట్టాలి, హోర్డింగ్ ఎటు పెట్టాలి, ఏ డైరెక్షన్లో ఉంటే ఏ కలర్ ఉండాలి, ఇవన్నీ తెలుసుకోకుండా పెట్టే ఇప్పుడు లాస్ అయిపోతున్నా. అందుకని నేను వచ్చి ప్రతి ఒక్కరికి చెప్పేది అదే, జాతకం చూపించు నేను స్టార్ట్ చేస్తున్నా అంటే ఓకే రైట్ ఈ టైంలో స్టార్ట్ చేసుకో. ఓకే సార్, డెఫినెట్గా. సో విన్నారు కదా, అంటే నక్షత్రాల పొంతన కలయిక ఎలా చూసుకోవాలో సార్ అయితే చాలా క్లియర్గా చెప్పారు. ఎవరైనా చూపించుకోవాలి ఒకసారి ఈ డీటెయిల్స్ అన్నీ అంటే కనుక మీ పర్సనల్ చార్ట్ చూపించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్తే సార్.